भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, పూర్వనామము తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు. విరచిత భాష్యోపేతం, తెలుగు అనువాదం వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు. విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. ఈ భగవద్గీతలో చతుర్థాధ్యాయం 4వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. కోపం ఎందుకు వస్తుంది? కోపం రాని వారు ఉన్నారు ఎవరైనా? నాకు కోపం రాలేదు ఇప్పుడు, చిన్నప్పటి నుంచి ఇంతవరకు. ఉన్నారు ఎవరైనా? కోపం రాని వారు ఉన్నారు ఎవరైనా? ఎవరున్నారు గురూజీ? అందరు కోపగ్రస్తులే, శాపగ్రస్తులే. రాముడి కోపం వచ్చిందా లేదా? రాముడికి కృష్ణుడికి కోపం వచ్చిందా లేదా? వచ్చింది గురూజీ. కోపం అందరికి వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? కారణం కోరికలు నెరవేరినప్పుడు, ఆటంకాలు కలిగించినప్పుడు, ఎవరైనా అడ్డొచ్చినప్పుడు, విఘ్నాలు చేసినప్పుడు. అంతేనా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎవరైనా తప్పు చేసినప్పుడు వస్తుంది గురూజీ కోపం వస్తుంది. తప్పు చేసినప్పుడు వస్తుంది. అంటే మనం పవిత్రంగా ఉన్నాము, నేను బాగున్నాను, తప్పులు చేస్తున్నారు, అధర్మం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, నేరం చేస్తున్నారు, మనకు సంబంధం లేకుండా పర్వాలేదు. ఎక్కడో ఏదో దేశంలో తప్పులు చేస్తే మన కోపం వస్తుంది. ఓర్చుకోవడం లేదన్నమాట. అంటే మనం ఏం కోరుకుంటున్నాం? ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం, అందరు బాగుండాలని కోరుకుంటాం, న్యాయంగా ఉండాలి, సత్యము, న్యాయము, ధర్మం, ప్రశాంతత కోరుకుంటాం. దానికి కారణం ఏమిటి అంటే, నేను బాగున్నాననే అహంకారం ఉంటుంది. నేను మంచి సాధకుణ్ణి, నేను మంచి భక్తుణ్ణి, నేను మంచి యోగాభ్యాసిని లేదా ధర్మాత్ముణ్ణి, నేను దేశభక్తుణ్ణి, దైవభక్తుణ్ణి అనుకుంటాం. నాలాగా వారు ఉండట్లేదు అనుకుంటాం. వేషము, భాష, అలవాట్లు, చేష్టలు కూడా మనకు నచ్చవు కొందరివి. అప్పుడు కూడా కోపం వస్తుంది. మనం అనుకున్నట్టు ఉండట్లేదు కదా, మనం కోరుకున్నట్లు జరగట్లేదు, కోపం వస్తుంది. కోపం వల్ల ఏం జరుగుతుంది? కోపం వల్ల ఏం జరుగుతుంది? ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. ఎదురుగా ఎవరున్నారు కూడా చూడం, ఏదో ఒకటనేస్తాం, తిట్టేస్తాం, కొట్టేస్తాం, దుర్భాషలాడతాం. బుద్ధి పనిచేయదు కదా.
అంటే విచక్షణ ఉండదు, సమూహం అన్నారు దాన్ని. భగవద్గీతలో క్రోధాత్ భవతి సమ్మోహ, సమూహం వలన స్మృతి విభ్రమ, మర్చిపోతాం. అంటే ప్రశాంతంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. విన్నాం, తెలుసుకున్నాం, పాటించినాం, మర్చిపోతాం. నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే కొన్ని గుర్తుంచుకోవాలి ఉపాయాలు, సాధనాలు. మర్చిపోతాం, పాటించం. అప్పుడేమవుతుంది? ఆనందం ఉండదు, సంతృప్తి ఉండదు, సుఖం ఉండదు, ఆరోగ్యం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? స్మరణ శక్తి మర్చిపోవడం జరుగుతుంది. ఏమవుతుంది? బుద్ధినాశో అన్నారు. బుద్ధినాశనం అవుతుంది. అంటే వివేకం కోల్పోతాం. ఎప్పుడైతే వివేకం కోల్పోతామో, మంచి చెడులు తెలియకుండా, అంటే నిర్ణాయక శక్తి ఉండదు, సరిగ్గా నిర్ణయించలేము, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? ప్రణాశనం. మామూలు నాశనం కాదు, ప్రణాశనం. ఇదంతా జరగడానికి ఎంతసేపు పడుతుంది? ఎన్నేళ్ళు పడుతుంది? ఇదంతా మూలం ఎక్కడంటే విషయాలను ధ్యానం చేసినప్పుడు, విషయాల చింతనం చేసినప్పుడు జరుగుతుంది. అక్కడ మూలం అవుతుంది. విషయాల చింతనం చేస్తాము, దానివల్ల ఆసక్తి, సంగం అంటే ఆసక్తి కలుగుతుంది. పొందాలి అంటే లోభం ఏర్పడుతుంది. దానివల్ల కామం, కోరికలు ఏర్పడతాయి. క్రోధం కలుగుతుంది. క్రోధం వల్ల సమూహము, దానివల్ల స్మృతి విభ్రమ, దానివల్ల బుద్ధినాశనం వల్ల ప్రాణాశనం. ఇదంతా జరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఎంత సమయం పడుతుంది? నెలలు పడుతుందా? ఏండ్ల, జన్మల, వారాల, దినాల? 24 గంటల్లో? ఎన్ని గంటలు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు? ప్రణాశనం జరగడానికి చెప్పండి, ఎంత టైం పట్టిండొచ్చు మనకు, మన పతనం కావడానికి? గురుజీ వెంటనే మొదలవుతుంది అనుకుంటాను గురు, నేనైతే మెల్లిమెల్లిగా మొదలవుతుంది. శీఘ్రంగా ఏండ్లు అనుకుంటున్నాం కదా. ఏదో చిన్నప్పుడు విషయాలను ధ్యానం చేస్తే, విషయ చింతనం చేస్తే, దానివలన ఆసక్తి, దానివలన కామన, కోరికలు, క్రోధము, సమూహము, స్మృతి లేకపోవడము, బుద్ధినాశనం కావడం, అంటే ఇప్పుడో చేస్తే ఇప్పుడు అనుకుంటున్నాం కదా. ఏమనిపిస్తుంది మిగతా వారికి? ఏమైనా అనిపిస్తుందా? టైం తీసుకుంటుంది అనుకుంటున్నారు కదా. ఏం టైం తీసుకోదు. స్విచ్ చేస్తే బల్బు వెలిగినట్టే. స్విచ్ చేస్తే బల్బు వెలగడానికి ఎంత టైం తీసుకుంటుంది? క్షణం. మనకు అంతే. అప్పుడే ప్రణాశనం మొదలవుతుంది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? విషయాలైతే ఉన్నాయి, ఎందుకంటే ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. ఇంద్రియాలు ఇచ్చి తప్పు చేసినట్టు అనిపిస్తుంది కదా. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, వాసన చూడడానికి, రుచి కోసం నాలుక, చర్మం, స్పర్శ, చెవులు వినడం, అసలు ఇవి లేకపోతే ఈ గొడవే ఉండేది కాదు కదా. విషయాలు వద్దా? పనికిరావా? ఇంద్రియాలు అవసరం లేదా? మంచి విషయాలను గ్రహించడానికి అవసరం. మంచి విషయాలను గ్రహించడానికి అవసరం. మంచి విషయాలు గ్రహిస్తే ఆటంకాలు ఏర్పడితే కోపం వస్తుంది. మరి మంచి విషయాలు గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, కొందరు విఘ్నాలు కలిగిస్తున్నారు, ఆటంకాలు ఉన్నాయి. ఒకసారి మనుషులే కాదు, జంతువుల పట్ల కూడా ఆటంకాలు కలుగుతాయి. జంతువులే కాదు, జడ పదార్థాలు కూడా ఆటంకం కలిగిస్తాయి. రాళ్లపైన, గోడలపైన, కర్రలపైన, ముళ్ళపైన కూడా ద్వేషం కలుగుతుంది, కోపం వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం సూర్యుని పైన కూడా కోపం వస్తుంది మనకు కదా.
చలికాలం చలిపైన, వర్షాకాలం వానల పైన కోపం వస్తుంది కదా. తెలియనప్పుడు కోపం వచ్చేది గురుజీ, ఇప్పుడు కోపం రావట్లేదు. చెమటలు బాగున్నాయి, మంచి చెమటలు. చెమటల వల్ల లాభం ఉంది. ఫ్రీ స్టీమ్ బాత్. ఫ్రీ స్టీమ్ బాత్ కావాలా ఎవరికైనా? ప్రకృతి చికిత్సలు అక్కడ వెళ్ళి స్టీమ్ బాత్ చేయించుకుంటారా? డబ్బులు ఇచ్చి మరి. భగవంతుడు అన్ని ఫ్రీ ఇస్తే విలువ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఇంద్రియాలను ఏం చేద్దాం, విషయాన్ని ఏం చేద్దాం? అసలు సందేహం ఇది. విషయాలైతే ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి విషయాలు ఉన్నాయి. ఇంద్రియాల యొక్క ఉద్దేశం ఏంటి? వీటి ప్రయోజనం ఏమిటి? భగవంతుడు ఎందుకు ఇచ్చినట్టు ఇంద్రియాలను? కళ్ళు ఎందుకు ఇచ్చినట్టు? సుఖం కొరక, రంగురంగులు చూడడానికి, రకరకాల ఆకృతులు, చిత్ర విచిత్రాలు చూడడానిక, లేదా నేరాలు, ఘోరాలు, అధర్మం, అన్యాయం చూడడానిక? కొందరు చేతులు ఉన్నారు, అన్యాయం అధర్మం చూడలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. బయట అధర్మం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే ఈ కళ్ళతో నేను చూడలేని చెప్పేసి కళ్ళు పొడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం అన్నమాట. ఈ కళ్ళెందుకు భగవంతుడు నా కళ్ళెందుకు ఇచ్చినావు? ఎందుకు చూడాల్సి వస్తున్నారు? ఇన్ని నేరాలు, ఘోరాలు చూస్తున్నాను. వద్దు, కళ్ళు వద్దు. కళ్ళు లేని వారు హాయిగా ఉంటారు కదా, వారి నయం అనిపిస్తుంది. చెవి లేకపోతే బాగుంటుంది. చెవిటి వాళ్ళకు వచ్చిన కొన్ని సుఖాలు ఉంటాయి కదా, చెవిటి వాళ్ళకు. గుడ్డి వాళ్ళకు కొన్ని సుఖాలు ఉన్నాయి, చెవిటి వాళ్ళకు సుఖాలు ఉన్నాయి. మనకు సుఖం లేదు, కళ్ళుండి చెవులుండి. ఏ వాసన తెలియకపోతే ఎంత హాయిగా ఉంటుందో, ఏ స్పర్శ తెలియకపోతే ఎంత హాయిగా ఉంటుందో, ఏ రుచి లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా. అప్పుడు యోగాభ్యాసం బాగా కుదురుతుంది కదా. ఇంద్రియాల పని చేయకపోతే యోగాభ్యాసం బాగా కుదురుతుంది. అంతేనా? ఆటంకాలు ఇవే కదా, ఇంద్రియాల విషయాలు. మంచి విషయాలను వినడము, చూడడము, చదవడము, వీటి వలన కదా గురూజీ సుఖం. భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే జ్ఞానాన్ని పొందడానికి, నిజానికి సుఖం కాదు. కంటితో చూసి నేర్చుకోవడానికి, జ్ఞానం పొందడానికి, ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. జ్ఞానార్జన కొరకే చెవులు గాని, కళ్ళు, ముక్కు, వాసన, చర్మము, ఈ రుచి, ఇదంతా కూడా. అలాగే మనసు ఎందుకు ఇచ్చినట్టు? మనసు లేకపోతే ఇవన్నీ, ఈ ఘోరాలు ఉండవు కదా. ఈ నిరాశలు, ఈ అశాంతి, అసంతృప్తి, కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష, ద్వేషాలు, అసూయలు, విషాదాలు ఏమి ఉండవు మనసు లేకపోతే. అసలు మనసు అసలు సమస్య. రాణి మనసు, రాణి కదా, రాణి ఈగ. తేనెటీగల్లో రాణి ఈగ లాంటిది. మనసు ఎక్కడ ఉంటే అక్కడ మిగతా ఈగలను వాలినట్టు. అంటే రాణి ఈగ రాణిగా ఎక్కడ ఉంటే అక్కడ మిగతా ఈగలు వాళ్తాయి కదా. రాణిగా ఆగితే ఆగుతాయి, లేచిపోతే లేచిపోతాయి. మనసు అనే రాణి ఈగ. మనసు ఎక్కడ ఉంటే అక్కడ ఇంద్రియాలు ఉంటాయి. అందుకే మనసు లేకుండా చేసుకోవడం మంచిది. ఇంద్రియాలతో విషయాలను పొందడమా వద్దా? ఆ విషయాలను ఏం చేద్దాం? ఇంద్రియాలను ఏం చేద్దాం? ఇది సమస్య. సార్ చెప్పండి, పరిష్కారం చెప్పండి. ఇంద్రియాలను ఏం చేసుకుందాం? మనసును, అంతఃకరణాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలి? విషయాలైతే ఉన్నాయి. విషయ చింతన మంచిది కాదు. విషయ చింతనం చేస్తే పతనము. విషయ చింతనం పతనమే అన్నారు కదా. విషయ చింతన చేస్తే ధ్యాయతో విషయాన్ని పుంస అంటే పురుషుడు. ధ్యానం చేయకూడదు, విషయాల ధ్యానం చేయకూడదు. మరి ఏం చేద్దాం? విషయాలు వద్దంటే కుదరదు. విషయాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి విషయాలపైన ఏకాగ్రత. తర్వాత శ్లోకం అదే. ఏం చేయాలి చెప్తున్నారు. మీరు విషయ చింతనం చేయకండి, కానీ విషయ సేవనం చేయండి. బుద్ధితో, వివేకంతో విషయాన్ని సేవించాలి. విషయాల ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఆ పని చేయండి. మీ విషయాలను మీ విధేయులుగా మార్చుకోండి, మీ సేవకులుగా మార్చుకోండి, మీ వశములు ఉంచుకోండి ఆ ఇంద్రియాలను. అప్పుడు
9వ శ్లోకం చూడండి. ఈ సందేహానికి, ఈ సమస్యకు పరిష్కారం 9వ శ్లోకం నుంచి. రాగ ద్వేష వియుక్తై తు. తు అంటే కాని అని అర్థం ఇక్కడ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కానీ అంటే తు అన్నారు ఇక్కడ. రాగ ద్వేష వియుక్తై తు. తు అంటే కానీ ఏం చేయాలి మరి? రాగ ద్వేష వియుక్తై, రాగద్వేషం లేకుండా, ఆత్మవశంలో ఉంచుకోవాలి. వీటిని అటువంటి ఇంద్రియాలను విధేయులను చేసుకోవాలి. విధేయాత్మ కావాలి. మనం ఏమవ్వాలి? విధేయాత్మ అంటే ఇంద్రియాలను, మనస్సును, ఈ అంతఃకరణలను మన విధేయులను చేసుకోవాలి. విధేయత, మనకు వినయం ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి. విధేయాత్మ కావాలి మనం. ఆత్మవశ్యై, ఆత్మవశం ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఎలా ఉండాలి? రాగద్వేష వియుక్త, రాగద్వేషం లేని ఆత్మవశంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా విషయాలను చరన్, ఇంద్రియ చరన్, విషయాన్ ఇంద్రియై చరన్ అంటే విషయాలను చరించండి. చరించండి అంటే ధాతు ఏంటి? చర, భక్షణే. చర ధాతు, గతి 2, భక్షణ 2. చరించడం అంటే గతి అవుతుంది, భక్షణ అవుతుంది అంటే అనుభవించడం అవుతుంది. చరించండి, అనుభవించండి. ఎలా? విధేయాత్మ, మనస్సును, అంతఃకరణాలను వశపరుచుకున్న వాడై అటువంటి ఆత్మ, విధేయాత్మ. అప్పుడేమవుతుంది? ప్రసాదం అధిగచ్చత అన్నాడు. ప్రసాదం అంటే కల్మషం లేకుండా, నిర్మలం, నిర్మలత, నైర్మల్యం. అధిగచ్చత అంటే పొందడం జరుగుతుంది, పూర్తిగా మంచిగా పొందడం జరుగుతుంది. తెలుగులో అర్థం చెప్పండి వాణిమ్మ గారు. గురుజీ. రాగద్వేష వియుక్తైస్తు, రాగద్వేషములు లేని ఆత్మవశ్యై, తన వశముననున్న ఇంద్రియై, ఇంద్రియములతో విషయాంచరన్, రూపరసాదులను అనుభవించుచు విధేయాత్మ, మనస్సును వశపరచుకొనిన వాడు ప్రసాదం అధిగచ్చతి, నైర్మల్యమును పొందును. తాత్పర్యం. కాబట్టి స్థితప్రజ్ఞుడైన కర్మయోగి రాగద్వేషములకు లోనుగాక తన వశమందున్న ఇంద్రియములతో విషయములు తనకు అపకారము కలిగింపని విధమున గ్రహించుచు, అనుభవించుచు మనస్సును స్వాధీనము చేసుకొనును, స్థిరచిత్తుడగును. అప్పుడే అతని చిత్తమునందు విక్షేపాది దోషములు పోయి ప్రసాద గుణం ఏర్పడును. విక్షేపాది గుణములు పోయి అంటే విక్షేపాది, అదంటే ఏంటి? విక్షేపం మొదలగు. విక్షేపం ఎక్కడున్నాయి? విక్షేపం గురించి మాట ఎక్కడొచ్చింది? గుర్తుకొస్తున్నాయా శబ్దాలు? యోగ దర్శనం. చిత్తం యొక్క స్థితులు ఏమిటి? అవస్థలు, దశలు ఎన్ని? 5. ఒకటి క్షిప్తం, మూఢం, నిక్షిప్తం. ఇంతే. విక్షేపాలు అంటే 3. ఏకాగ్ర నిరోధం దోషములు కాదు. విక్షేపాది దోషములు అంటే క్షిప్తం, మూఢం, విక్షిప్తం. ఈ దోషాలు పోయి ప్రసాద గుణం అంటే నిర్మలత అంటే ఉన్నట్టు తెలుసుకోవడం జరుగుతుంది. అనుభవించొద్దని ఏమీ లేదు. చూడండి, ఇంద్రియాలతో అనుభవించకూడదు ఏమీ లేదు అక్కడ. తాత్పర్యం కాబట్టి అంటే అక్కడ తు అనే శబ్దం, కాబట్టి లేదా కాని అని అర్థం. ఎందుకు కాని అన్నారు? బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశం వలన ప్రణాశనం ఉంది కాబట్టి లేదా కానీ. ఎందుకంటే విషయ చింతన చేయకూడదు, ధ్యానం చేయకండి. కమ్మగా తినాలని, చూడాలని, వినాలని, స్పర్శ గురించి, వాసన గురించి చింతన చేయకండి, ధ్యానం చేయకండి. ఏం చేస్తారు మరి? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? విధేయాత్మ అన్నారు. వశంలో ఉంచుకోండి ముందు మనస్సును, అంతఃకరణాలను. మనస్సు, చిత్తం, అహంకారం, బుద్ధి, అంతఃకరణాలు అంటున్నాం. వాటిని
వశములు ఉంచుకొని విధేయాత్మ అయ్యి రాగద్వేష వియుక్తై అలాగే ఆత్మవశ్యై రాగద్వేష వియుక్తం అనేటువంటి రాగద్వేషం లేని తన ఆత్మ అంటే తన ఆత్మవశం ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవించండి, భక్షించండి, సేవించండి, మనసును స్వాధీనంలో ఉంచుకొని. అది ముఖ్యమన్నమాట. పరిష్కారం వచ్చిందిగా, ఇంకా అనుభవించండి. ఎలా అనుభవించాలో మంచి ఉపాయం ఇది. వద్దని ఏం లేదు. చూడండి, ప్రపంచాన్ని చూడండి, చూసి ఏం నేర్చుకోవాలి? ఈ రంగురంగులు, రకరకాల ఆకారాలు, చిత్ర విచిత్రాలు చూసి, అటు బురద కూడా చూడండి, దుర్గంధం కూడా వాసన చూడండి, సుగంధం కూడా చూడండి, చెత్త కూడా చూడండి, మంచిని చూడండి. విచక్షణ ఉండాలి. అప్పుడు ఏది చెత్త, ఏది మంచి, ఏది చెడు, ఏది సరి అయినది చూసుకోవాలి. అలాగే ధర్మాలు, పాపపుణ్యాలు, న్యాయాన్యాయాలు చూస్తూ భగవంతుని యొక్క మహిమను అర్థం చేసుకోవాలి. ఈ కళ్ళతో, ఈ చెవులతో విని ఇదంతా గమనిస్తే ఏం తెలుస్తుంది? భగవంతుని యొక్క మహిమ ఇదంతా, సర్వశక్తిమంతుని యొక్క శక్తి ప్రదర్శన, ఇదంతా శక్తి ప్రదర్శన, బల ప్రదర్శన. మనసును నిర్మలం చేసుకోవాలి, అది ముఖ్యం. చిత్తమునందు విక్షేపాది దోషాలు అన్నారు. అంటే చిత్తము మూఢం, చంచలం. చిత్తం చాలా చంచలంగా ఉండడం మూఢం, ఇది అర్థం కాకుండా ఉండడం తమోగుణం అన్నమాట. పూర్తిగా తమోగుణం, మూఢం. విక్షిప్తం, అటు ఇటు కాకుండా. తమోగుణం కొంచెం, రజోగుణం కొంచెం. అది పోవాలి, ఏకాగ్ర స్థితి రావాలి. ఇంకా ఏకాగ్రం పూర్తిగా, అది నిరుద్ధ స్థితి. దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడు చిత్త ప్రసాదం అన్నారు. చిత్త ప్రసాదం కొరకు ఏం చేయాలి? యోగ దర్శనం విన్నవారు ఎన్ని ఉపాయాలు ఉన్నాయి. చిత్తం ప్రసాదంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉపాయాలు చెప్పినారు. ఈశ్వర ప్రణిధానాద్వా మైత్రీ కరుణ ముదితోపేక్ష సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనాథ చిత్త ప్రసాదనం. గుర్తుకొస్తున్నాయా? వీతరాగ విషయమువా గుర్తుకొస్తున్నాయా? చివరికి పరమాత్మ ధ్యానాద్వా విషయవతి జ్యోతిష్మతి వా విశ్వక వా జ్యోతిష్మతి, ఇవన్నీ కూడా చాలా ఉపాయాలు ఉన్నాయి అందులో. చిత్తం ప్రసన్నంగా ఉంచుకోవడానికి, ప్రసాదం అంటే ప్రసన్నం, నిర్మలం, స్థిరం చేసుకోవడానికి, ఏకాగ్రం చేసుకోవడానికి ఉపాయాలు. తర్వాత 10వ శ్లోకం చూడండి. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హి ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ఇది శ్లోకం. నారాయణ గారు ఉన్నారా? అర్థం చెప్పండి 10వ శ్లోకం. ప్రసాదే ప్రసాదే చిత్తం నిర్మలమైన మీదట అస్య సర్వ దుఃఖానాం హానిః ఉపజాయతే, ఇతని సమస్త దుఃఖములకు నాశము కలుగును. ఈ కారణమేమనా ప్రసన్న చేతసః నిర్మల చిత్తుని బుద్ధి ఆశు వెంటనే పర్యవతిష్టతే స్థిరపడును. తాత్పర్యం: కర్మయోగి చిత్తప్రసాదమును పొంది దుఃఖములకు దూరమగును. అతనికి ఎట్టి దుఃఖము కలుగదు. వెంటనే అతని బుద్ధి స్థిరమగును. ఓం. ప్రసాదే సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలు అన్నారు. దుఃఖం హాని అస్య ఉపజాయతే, హాని రస్యోపజాయతే, హాని అస్య ఉపజాయతే. అస్య సర్వ దుఃఖానం హాని ఉపజాయతే అంటే అతని యొక్క సమస్త దుఃఖాలు నాశనం అయిపోతాయి పూర్తిగా. ఎప్పుడు? ప్రసాదే, ప్రసాద చిత్తం యందు, సప్తమి విభక్తి ఏకవచనం. ప్రసాదే, ఆ స్థితిలో. చిత్తం నిర్మలంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో అని అర్థం. ఎంతసేపు పడుతుంది? ప్రసన్న చేతస ఆశు బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధి స్థిరం అవడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు?
ఎంత సమయం విన్నారు కదా ఇప్పుడు. వెంటనే. వెంటనే. ఆశు అంటే ఏంటి? ఆశు, ఆశుతోష్ అంటే వెంటనే సంతోషపడేవాడు ఆశుతోష్. ఆశు అంటే వెంటనే. వెంటనే బుద్ధి స్థిరం అవుతుంది. గమనించారా? బుద్ధి స్థిరం కావడానికి ఎంత సమయం పడుతుంది? ఉపాయాలు ఏంటి? ఉపాయం ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం కదా ఉపాయాలు. 9వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? రాగద్వేషాలు లేకుండా రాగద్వేషాలు ఆత్మవశంలో ఉంచుకోండి అంతే. వశంలో విధేయాత్మ ఉంచుకోవాలి ఆత్మని. మీ మీ విధేయులు అయిపోవాలి, అన్ని మీ సేవకులు అయిపోవాలి, అన్ని మీ విధేయులు అయిపోవాలి. అప్పుడు పతంజలి యోగదర్శనం ప్రకారంగా ఈశ్వర ప్రణిధానము, మైత్రి కరుణ, తర్వాత ప్రాణాయామం కూడా ఉంది అందులో. ఉపాయాలు పాటించండి. బుద్ధి ఆశు బుద్ధి పరివతిష్టతే. తర్వాత శ్లోకం 11వ శ్లోకం. నాస్తి బుద్ధి అయుక్తస్య నా చ అయుక్తస్య భావన నా చ అభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. అశాంతునికి సుఖం లేదు. తెలుగు అర్థం చెప్పండి ఎవరు? ప్రభు గారు. అయుక్త చెప్తాను గురుజీ, చెప్తాను. ఎవరు? నమస్తే గురుజీ. అయుక్తస్య యోగయుక్తుడు కానివానికి బుద్ధి స్థిర బుద్ధి నాస్తి ఉండదు. చ మరియు అయుక్తస్య యోగయుక్తుడు కానివానికి భావన సామ్య భావనయు నా ఉండదు. అభావయతః శాంతి చ నా సమభావన లేనివానికి శాంతి ఉండదు. ఇక అశాంతస్య శాంతి లేనివానికి సుఖం కుతః సుఖం ఎట్లా కలుగును? కలుగదని భావం. తాత్పర్యం: కర్మయోగమునందు ప్రవర్తించని వానికి స్థిర బుద్ధి ఏర్పడదు. అయుక్తునకు అంటే యోగి కాని వానికి భావనయు ఉండదు. భావనారహితునకు శాంతి కలగదు. శాంతి లేని వానికి సుఖము శూన్యము. ఆగండి చిత్తమనందు ఆగండి. ఇక్కడ ఒక క్రమం చెప్పినారు. కర్మయోగం అంటే ఏంటి? యమ నియమాలు పాటించేవారు అంటే అష్టాంగ యోగ సాధన చేసేవారు అని అర్థం. ఇక్కడ అది గుర్తుంచుకోండి. కర్మయోగం అంటే అష్టాంగ యోగ సాధన అని గుర్తుంచుకోండి. తర్వాత అందులో ఇక్కడ శబ్దార్థాల్లో అభావయత శాంతి దగ్గర సున్నా లేదు. కొత్త పుస్తకాలలో చూస్తున్నారా? శాతి ఉన్నది, శాతి ఉన్నది. కొత్త పుస్తకాలు ఉన్నారు చూసుకోండి, శుద్ధి చేసుకోండి, దిద్దుకోండి. అభావయత శాంతి ఉండాలి, శాతి ఉంది, సున్నా పెట్టుకోండి. తర్వాత కర్మయోగం దాంట్లో అంటే ఈ అష్టాంగ యోగ సాధన చేయడము, అందులో ఎటువంటి రుచి లేని వారు లేదా ప్రయత్నం చేయని వారి యొక్క బుద్ధి స్థిరం ఉండదు. నిజానికి అంటే కర్మయోగం నందు ప్రవర్తించని వానికి బుద్ధి స్థిరం ఏర్పడడం కష్టం. ఎప్పుడైతే యమ నియమాదులు పాటించమో బుద్ధి స్థిరం కాదు. బాగా గుర్తుంచుకోండి. అంటే కళ్ళు మూసుకోవడం, ఓం జపం చేసుకోవడము, ప్రాణాయామం చేసుకోవడము, ఆసనం కూర్చోవడము, ఏదో ధారణ ధ్యానం అనుకుంటూ ఉండడం చేస్తే కానే కాదు. ముందు పునాది ఏమి ఉండాలి? పునాది ఏమిటి? యోగ సాధనకు పునాది అహింస గురుజీ. అష్టాంగ యోగం అంటే యమములు ముందు, తర్వాత నియమములు. యమములు అంటే సామాజిక వ్యవహారాలు, నియమములు వ్యక్తిగత నియమాలు. ముందు అహింస, అదే పునాది. అహింస పాటించకుండా నేను ధ్యానం చేస్తున్నాను, యోగాభ్యాసం చేసుకుంటున్నాను, హవనం చేస్తాను, నిత్యాగ్నిహోత్రుని ఉదయం సాయంత్రం చేస్తాను, రకరకాలు చెప్పుకుంటాం, అన్నీ వ్యర్థమే. ఎప్పుడైతే మీరు అహింస పాటించరో అది వ్యవహారంలో ఉండాలి. అహింస గురించి వాక్యాలు చదువుకోవడము, ఉపదేశాలు ఇవ్వడము, వినడము కాదు. వ్యవహారంలో అహింసా వ్రతం పాటించండి. అది మహావ్రతం. అక్కడి నుంచి మొదలవుతుంది. అందుకే కర్మయోగం నందు అన్నారు. అయుక్తునకు అంటే యోగి కాని వానికి భావన ఉండదు. భావన లేకపోతే శాంతి కలగదు. శాంతి లేకపోతే సుఖం శూన్యం. అశాంతస్య కుత సుఖం.
అశాంతి సుఖం ఎక్కడ? అంటే సుఖం లభించదని అర్థం, కలగదు. సుఖం కావాలంటే ఉపాయం ఇది, పాటిస్తారా? అందరం సుఖం సుఖం అంటాం కదా, ప్రతి ప్రాణి కూడా సుఖం కోసం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ఉపదేశాలు ఇతర క్రిమి కీటకాలకు ఎందుకు అవసరం లేదు? పశువులకు, పక్షులకు మనమే పాటించాలా? అష్టాంగ యోగ సాధన అహింస మనమే పాటించాలా? పాములు, తేళ్లు, పులులు, తోడేలు, నక్కలు పాటించకూడదా? అవి హింస చేస్తాయి ఈ కదా. భోగయోనులు కదా గురుజీ, వాటి జ్ఞానం లేదు, భోగయోనులు. ఈ శాస్త్రాలు, ఈ వేదాలు, ఇదంతా ఎవరి కొరకు? ఎవరి కొరకు? కేవలం మానవుల కొరకు. మనుషుల కొరకే. మనుషులు ఎవరు? నా కొరకు. నేనే. వెంట అక్కడ రండి. ఎవరు మనుషులు? ఎవరు ఆ మనుషులు? ఎవరు? నేనే కదా. నేనే. నేనే. నా కొరకే ఉపదేశాలు, నా కొరకే ఇదంతా. పాపం నా కొరకు భగవంతుడు ఎన్ని చేసినాడు? నా కొరకు, నా కొరకు సృష్టి నిర్మాణం. ఈ సృష్టి నిర్మాణంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఎన్నో బ్రహ్మాండాలు, అందులో మళ్ళీ కలవడానికి, ఆ మట్టి పారిపోకుండా ఉండడానికి రకరకాల ఆకర్షణలు, వికర్షణలు, మధ్యలో బంధాలు, కనిపించని బంధాలు ఎన్నో ఉంటాయి ఆ గ్రహాల మధ్య. వాటి గతులు, స్థితులు, ప్రయాణ మార్గాలు, ఆకాశం, పంచమహాభూతాలు, ఈ భూమి మీద ఎన్నో పదార్థాలు నా కొరకే కదా. ఒకసారి ఊహించుకోండి, నా కొరకే ఇదంతా. ఎవరిగారు అనుకోండి, నా కొరకు ఇంత చేసినాడు పరమపిత పరమాత్మ. ఈ శరీరాన్ని ఇవ్వడం, శరీరంలో ఎన్ని కావాలి, ఎన్ని ఉండాలి శరీరానికి, ఎన్ని అవసరాలు ఉంటాయి, ఎన్ని సదుపాయాలు కావాలి, ఆహారం కావాలి, నీరు కావాలి, రక్షణ కావాలి, లోపల చెత్త ఉంటే తీసేయడానికి చెమటలు రావాలి. ఇది కూడా గమనించండి. చెమటలు రావడానికి వేడి ఉండాలి కదా. గురుజీ మ్యూట్ లో. గమనించండి, ఇన్ని నా కొరకే కదా, ఇన్ని ఏర్పాట్లు. ఇన్ని ఏర్పాట్లు నా కొరకు కదా. ఇన్ని ఏర్పాట్లు నా కొరకే కదా. ఎన్ని ఏర్పాట్లు ఒకసారి చూసుకోండి. అది కూడా నా శరీరం, నా శరీర రక్షణ కొరకు ఎన్ని ఏర్పాట్లు కావాలి. ఈ శరీరం ఎందుకు కొరకు? ఈ మానవ దేహం ప్రయోజనం ఏమిటి? నేను మోక్షం పొందడం కొరకు, నా బంధనాలు దూరం కావడం కొరకు, అంటే దుఃఖ నివృత్తి కొరకు భగవంతుడు చేసిన ఏర్పాట్లు చూడండి ఒకసారి. అన్ని నా కొరకే. ఏమనిపిస్తుంది అసలు? ఇన్ని ఏర్పాటు చేసిన భగవంతుని మనం మర్చిపోతే ఎలా? అందుకే మన కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. కారణం పట్టుకోవట్లేదు మనం. ఎవరి కొరకు అనుకుంటున్నాం? మిగతా ప్రాణుల కొరకు అనుకుంటున్నాం. భోగ అపవర్గార్థం దృశ్యం. విన్నారు ఎప్పుడైనా సూత్రం యోగ దర్శనంలో? భోగ అపవర్గార్థం దృశ్యం అంటే కనిపించే దృశ్యం. ఈ జగత్తు, కనిపించే జగత్ అంతా, కనిపించింది కూడా అన్ని కూడా నా కొరకే. ప్రకాశ స్థితి అని చెప్పేసి అక్కడ సూత్రం వస్తుంది. ఇంకా భూతాత్మకం భోగ అపవర్గార్థం దృశ్యం అంటే మహతత్వం కానీ, అహంకారం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాకృతిక ఇంద్రియాలు, ప్రాకృతిక మనస్సు, తన్మాత్రలు, పంచమహాభూతాలు అన్నీ నా కొరకే. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ ఏమన్నారు? అభావయత భావన అన్నారు. సామ్య భావన ఉండాలి. అభావయత శాంతి చ నః. సమభావం లేని వానికి శాంతి ఉండదు. శాంతి లేని వానికి సుఖం ఎక్కడా? సుఖం కలగదు. అందుకే మనకు సుఖం కలగట్లేదు. ప్రభు గారు మిగతా చేసేయండి. చిత్తమునందు ఉన్నంత వరకు
గురుజీ, చిత్తం నందు రాగద్వేషాది మాలిన్యములున్నంత వరకు స్థిర బుద్ధి ఏర్పడదు. అందువలన చిత్త ప్రసాదము అవసరము. చిత్తమునందలి మాలిన్యములను తొలగించి అందు ప్రసాద గుణమును చేకూర్చుటకు పరమర్షి పతంజలి యోగదర్శనం నందు భావన సాధనముగా ఇట్లు ఉపదేశించి ఉన్నాడు. నమస్తే గురుజీ. ఇంకా ఉంది సూత్రం మైత్రీ కరుణాముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయానాం భావనాత చిత్త ప్రసాదనం. ఎందుకండి భావన శబ్దం ఉంది ఇందులో, ఈ సూత్రంలో చిత్త ప్రసాదం ఉంది. ఇందాకేం చెప్పుకున్నాం, చిత్త ప్రసాదం భావన చెప్పుకున్నాం కదా, ఆ విషయంలో చెప్తున్నారు అనమాట యోగదర్శన సూత్రం. ఇది ప్రథమ పాదం. చెప్పండి. చిత్తమునందు ఈర్ష, పరాపకార బుద్ధి, అసూయ, అసహనత, అమర్షము అను 4 విధములైన మాలిన్యములుండును. ఈ మాలిన్యములను తొలగించిన పక్షమున చిత్తమున ప్రసాద గుణము కలుగును. సంపన్నులై సుఖముగా కాలము అనుయించు వారిని చూచి వారి ఎడ మిత్రభావముతో ఉన్న ఎడల ఈర్ష్యయనడి మాలిన్యము తొలగును. సుఖముగా ఉన్న మిత్రుని చూచి ఈర్ష్యపడు వారు ఉండరు. మిత్రుని సుఖము తన చిత్త ప్రసాదన కారణమగునని భావము. ఇట్లే దుఃఖమును అనుభవించుచు వారిని చూచి అయ్యో వీరు బాధలు పడుతున్నారే, వీరి ఈ బాధ ఎట్లు తొలగును అని కరుణగల వారై వారికి తోడ్పడు వారి చిత్తమునందు పరాపకార బుద్ధి, పరులకు అపకారము చేయవలనని మాలిన్యం కలగనేరదు, అది తొలగునని భావము. మరియు పుణ్యమునర్చి సుఖముగా కాలము ఉపనయించు వారిని చూసి ముదము సంతోషము చెందు వారి మనస్సున నుండు అసూయ అనేది కాలుష్యము తొలగిపోవును. ప్రభు గారు ఆగండి. గురుజీ, ఓం ఆగండి. అక్కడ కాలం అపనయించు వారిని చూసి, మీరు ఉపనయ అన్నారు, అపనయ కాలం అపనయించు వారిని చూసి మరియు పుణ్యమునర్చి సుఖముగా కాలం అపనయించు అంటే కాలం వ్యర్థం చేసేవారు, కాలయాపన అని అర్థం. ముదము అంటే సంతోషము చెందువారి మనసున ఉండు అసూయ అనేది కాలుష్యము తొలగిపోతుంది. అంటే పుణ్యాత్మల అందు ఏముండాలి, ముదితం ఉండాలి అన్నమాట, హర్షం. తర్వాత ఇక పాపులను చూసి అపుణ్యులు, అపుణ్య చెప్పండి. ఇక పాపులను చూచినప్పుడు అమర్షము, అసహనము కలుగుట లోక సామాన్యము. అసహనము చిత్తమాలిన్యము కావుట పాపులను చూచి వారి ఎడల ఉపేక్షాభావన కలిగి ఉన్న పక్షమున అసహనము కలగదు. ఇట్లు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అను 4 విధములైన భావనల వలన చిత్తమునందలి ఈర్ష, పరాపకార బుద్ధి, అసూయ, అసహనము అనేది మాలిన్యములు క్రమముగా తొలగి చిత్తం ప్రసన్నమగును. ప్రసన్న చిత్తునకు నిశ్చిత బుద్ధి కలుగును. అట్టివారు ఆత్మసాక్షాత్కారమును పొంది సుఖింతులని పతంజలి వర్ణించి ఉన్నాడు. నమస్తే గురుజీ. వినపడలేదు గురుజీ. గురుజీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణం వరుసగా రాసుకోండి. మైత్రి 1, 2 కరుణ, 3 ముదిత, 4 ఉపేక్ష రాసుకొని దాని పక్కన మైత్రి పక్కన సుఖం రాసుకోండి, కరుణ పక్కన దుఃఖం రాసుకోండి, ముదిత పక్కన పుణ్యాన్ని రాసుకోండి, ఉపేక్ష పక్కన అపుణ్యాన్ని రాసుకోండి. అపుణ్యం అంటే దుష్టులు, దుర్మార్గులు, పాపులను రాసుకోవచ్చు. అలా కలుపుకోండి. మైత్రికి ఎవరు సంబంధం? సుఖం. ఇక్కడ ఏమన్నారు? సంపన్నులై సుఖంగా కాలము నయించు వారికి, అంటే అయితే సుఖ సాధనాలతో సుఖంగా ఉంటున్నారో అలాగే ఆధ్యాత్మిక సుఖంగా ఉన్న వారితో కూడా మిత్రభావంతో కలిసి ఉండాలి. అప్పుడు ఈర్ష్య ఉండదు. ఈర్ష్య మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు మిత్రులు అయిపోతారు. మిత్రుల యొక్క ఉన్నతి చూసి ఎవరు కూడా ఈర్ష్యపడడం ఉండదు.
అంటే సుఖంగా ఉండే వారితో మైత్రి అవసరం ఉంటుంది. అలాగే దుఃఖం, కరుణ ఉండాలి. దుఃఖితులు ఉంటారు, వారి బాధలు వారి సమస్యలు చూసి ఏముండాలి, సహానుభూతి ఉండాలి. వారి బాధను దూరం చేయడానికి మనం మన శక్తిని బట్టి యథాశక్తి ప్రయత్నం చేస్తుండాలి. వారు ఏడ్చినా మనం ఏడవడం కాదు, కష్టాల్లో బాధల్లో దుఃఖాలు ఉన్న వారిని చూసి మనం ఏడవడం కాదు, లే ఆ కష్టాలు మనం తెచ్చుకోవడం కాదు. రోగిని చూసి మనం రోగం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక రోగిని చూసి వైద్యుడు ఏం చేస్తాడు, రోగాలు దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. రోగి యొక్క రోగాలను తను తెచ్చుకోడు. మనం ఏం చేస్తున్నాము, ఏడుస్తుంటే మనం ఏడుస్తాం, బాధపడితే బాధపడుతుంటాం. ఇది కాదు. ఆ దుఃఖాలను, ఆ బాధలను, ఆ నొప్పులను, ఆ సమస్యని ఎలా దూరం చేయాలని ఆలోచించి యథాశక్తి ప్రయత్నం చేయాలి, శక్తి మించి కాదు. దీనివల్ల ఏమవుతుంది, మరి అపకార బుద్ధి ఉండదు, పరులకు అపకారం చేసే బుద్ధి ఉండదు. అది ఒక మాలిన్యం, అది తొలగిపోతుంది. అలాగే పుణ్యాత్ములు ఉంటారు, వారిని చూసి ఏం చేయాలి, సంతోషపడాలి, హర్షం వ్యక్తం చేయాలి మనసు లోపల. పాపులు ఉంటారు, వారిని చూసి ఏం చేయాలి, అసహనం కలుగుతుంది, అది కలగకూడదు. ఉపేక్ష ఉండాలి, ఉదాసీనంగా ఉండాలి, పట్టి పట్టినట్టు అంటి ముట్టనట్టు ఉండాల్సి వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే పాపులు, దుర్మార్గులు, దుష్టులు కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యవహారం, సమాజంలో ఎలా జీవించాలో వ్యవహారం ఈ సూత్రం. దీనివల్ల ఏమవుతుంది, మనసులో ఈర్ష్య ద్వేషాలు, ఈ పరోపకార బుద్ధి ఇవన్నీ కలగవు, అసహనం ఉండదు, హేయ భావన ఉండదు. ఈ ఉపాయాలు ఇవి, ఇది పాటించండి. సమాజంలో ఉన్న వారందరూ కూడా నాలుగు వర్గాలుగా విభజించుకోండి. సుఖంగా ఉండేవారు, దుఃఖంగా ఉండేవారు, తర్వాత పుణ్యాత్ములు, అపుణ్యాత్ములు, అలా వర్గీకరించుకొని వారితో వ్యవహారం ఎలా ఉండాలి, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, 4 విధాల వ్యవహారం. ఇది కనుక అలవాటు చేసుకుంటే మనకు సమస్యలు ఉండవు, ఈర్ష్య ద్వేషాలు ఉండవు, చిత్తం ప్రసన్నంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండవచ్చు, ఏకాగ్రం అవుతుంది. ఏకాగ్రమైనప్పుడు అన్ని తెలుస్తాయి, విషయాలన్నీ అర్థమవుతాయి, సమస్యల పరిష్కారం దొరుకుతుంది, సమాధానం వస్తుంది. కర్మ బంధనాన్ని శ్రతేత అన్నాడు. ఏకాగ్రం చేస్తే కర్మ బంధనాలే శిథిలం అయిపోతాయట, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. తర్వాత శ్లోకం 12వ శ్లోకం చూడండి. అపూర్వ ఉండాలి, అది అపూర్వ ఉంది కొత్త పుస్తకంలో. పాత పుస్తకంలో ఏముంది, పాత పుస్తకాలు ఉన్నారా, పాత పుస్తకాలు. అపూర్వమానం, ఉన్నాను గురుజీ, నమస్తే. ఆ దీర్ఘం ఉందా, దీర్ఘం ఉంది గురుజీ. కొత్త పుస్తకాలు సరే ప్రూఫ్ రీడింగ్ చేయనట్టున్నారు. ఆ దీర్ఘం రాసుకోండి. అపూర్వమానం అచల ప్రతిష్టం, అపూర్వమానం అచల ప్రతిష్టం, సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామ యం ప్రశంతి సర్వే స శాంతిం ఆప్నోతి నా కామకామి. చెప్పండి ఎవరైనా. పద్మావతమ్మ గారు, సత్యనారాయణ గారు. చెప్తాను గురు. ఆపూర్యమానం పూర్ణమై, అచల ప్రవిష్టం నిశ్చల స్థితిగా, సముద్రమున ఆపహ యద్వత్ ప్రవిశంతి జలమెట్లు ప్రవేశించును, తద్వత్ అట్లే యం ఎవరిలో సర్వకామాః ప్రవిశంతి సర్వకామములు ప్రవేశించును, కోరికలన్నీ నశించును, సహ వాడు శాంతిం ఆప్నోతి శాంతిని పొందును, కామకామీన కోరికలు కలవాడు శాంతిని పొందడు. తాత్పర్యం: నదులన్నీను సముద్రమునం చేరి నిజస్థితిని కోల్పోనట్లు కోరికలు ఉదయింపక చిత్తము వృత్తి రహితమైన వాడు కర్మయోగి శాంతిని పొందును. ఏమర్థం చేసుకున్నారు సత్యనారాయణ గారు, చెప్పండి.
పూర్ణమైన నిశ్చల స్థితి గల సముద్రం. గుర్తుకొస్తుంది ఏమైనా? జలం ప్రవేశిస్తే ఏమవుతుంది? నీళ్లు సముద్రం చేరిన తర్వాత ఏమైపోతాయి? నీటిలో నీరు కలిసిపోతుంది గురుజీ. నదులన్నీ మొత్తం సముద్రం చేరిన తర్వాత ఏమైపోతాయి? సముద్రం నదికి మళ్ళీ పేరు ఉంటుందా? మారిపోతుంది. నదికి పేరు ఉంటుందా? కృష్ణా నది, గోదావరి నది పేరు ఉంటుందా సముద్రం కలిసిన తర్వాత? కలిసిన తర్వాత ఏ పేరు ఉండదు. అంతే, ఏ పేరు ఉండదు. అలాగే ఇక్కడ నదులన్నీ సముద్రం చేరిన తర్వాత తమ స్థితి ఉండదు, సొంత స్థితి ఏమి ఉండదు. అలాగే చిత్తవృత్తులు అనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకేముండదు. ఇక చిత్తవృత్తి నిరోధం, దాని పేరేంటి? యోగ. చిత్తవృత్తి నిరోధం, దాని పేరేంటి? యోగం కదా. చిత్తవృత్తి నిరోధ, దాని అర్థం ఏంటి? శాంతి అన్నమాట. ఏ వృత్తులు లేవు కదా, నీటిలో అలలు లేవు. అలా లేకపోతే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఒక ఉంటుంది. బావి అనుకోండి, లేదా ఒక నది అనుకోండి, ఒక చెరువు అనుకోండి, అలలు లేవు. అలా లేకపోతే ఎలా ఉంటుంది? నీటిలో ప్రతిబింబాలను చూసుకోవచ్చు అద్దంలాగా కదా. అలలుంటే చూడలేము. స్పష్టంగా చూడాలంటే అలలు ఉండకూడదు, చిత్తంలో మాలిన్యాలు ఉండకూడదు, అలలు ఉండకూడదు. వృత్తులనే అలలు ఉండకూడదు. స శాంతి మాప్నోతి నా కామకామి. కామకామి అంటే కామకామి నా, కామకామి నా. కామి అంటే ఎవరు? కామి అంటే ఎవరు? కామన గలవాడు కామి, కోరికలున్నవాడు కామి. కామకామి కోరిక లేని కామన గలవాడు, కోరిక లేని కామన గలవాడు అంటే అర్థం ఏంటి? ఏ కోరిక లేనివాడు శాంతిని పొందుతాడు, కోరికలు ఉన్నవాడు శాంతిని పొందలేడు. కామకామి నా శాంతి ఆప్నోతి అంటే కామన ఉన్నటువంటి కోరికలు ఉన్నటువంటి వాడు శాంతి నా ఆప్నోతి, శాంతిని పొందడని అర్థం. ఎవరు పొందుతారు మరి? కోరిక లేని వాడే శాంతిని పొందుతాడు అని అర్థం. దానికి రివర్స్ తీసుకోవాలి. కోరికలు లేకపోతే శాంతిని పొందుతాడు, కోరికలు ఉంటే కామకామి నా శాంతి ఆప్నోతి, కోరికలు ఉన్నవాడు శాంతిని పొందలేడు. ఏ కోరికలు? ప్రశ్న. ఏ కోరికలు చెప్పండి. ఏ కోరికలు ఉంటే శాంతిని పొందలేడు? కోరికలు ఉండాలా వద్దా? లౌకికమైన కోరికలు ఉండకూడదు. ప్రపంచంలో ప్రాపంచిక సుఖాలు పొందాలని ఉండకూడదు. కోరిక ఉండాలి. ఏ కోరిక ఉండాలి? నేను బంధనాలు అంటే దుఃఖ నివృత్తి చేసుకోవాలి, ఈ బంధనాలను విడిపించుకోవాలి, ఈ కోరిక అవసరం. ఇది కోరిక కాదు, తప్పనిసరి. ఎందుకంటే మన ఇంటికి వెళ్ళేది ఉంది కదా, ఇంటికి చేరుకోవడం కోరిక కాదు. తిరుగు ప్రయాణం చేస్తూ యాత్ర చేసి ఇంటికి తిరిగి వస్తున్నాం, దాని కోరిక అంటారా? కోరిక కాదు కదా. పూర్తి కోరికలు అంటే ప్రపంచంలో కోరికలు ఉండకూడదు. ప్రాప్తం ప్రాపణీయం కావాలి. నేను పొందవలసిన పొందినాను, ఆ స్థితి రావాలి. నేనైతే పొందాలనుకున్నానో సాధించాలనుకున్నా సాధించేసినాను. ఎక్కడ వచ్చిందా ఇంతవరకు? విపినారాయణ గారు వచ్చిందా జీవితంలో? నేను సాధించవలసింది సాధించేశాను, ఇంకా సాధించవలసింది ఏమీ లేదు, ప్రపంచంలో నేను కోరుకునేది ఇంకేమీ లేదు, నా కోరికలు ఏమీ లేవు, ఆ స్థితి వచ్చిందా? రాలేదు గురించి. ఇంకేమి సాధించాలని ఉంది? ఇంకేమి సాధిస్తారు? ఇంకేమేమి సాధించాలి? తొందర సాధించేసేయండి. మరి సమయం ఉందా? శక్తి సరిపోతుందా? బలం సరిపోతుందా? వయసు సరిపోతుందా? ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? తొందరగా సాధించేసేయాలి. మరి ఆలస్యం ఎందుకు? మిగతా వారు చెప్పండి. మిగతా వారు నాకు ఏ కోరికలు లేవు ప్రపంచంలో ఉన్నారు ఎవరైనా? ఒకరు లేరా? ఇన్నేళ్ల జీవితంలో సాధించారు కదా, ఎన్నో సాధించినారు. ఇంకేం సాధించాలనుకుంటున్నారు ప్రపంచంలో? సొంత కోరికలు ఉంచుకున్నారా? ఇంకా సొంత కోరికలు ఉంటే ఆలస్యం ఎందుకు? తొందరగా ముగించుకోండి.
కోరికలు లేవు కానీ గురూజీ దారి తెలియటం లేదు. దారి చెప్తున్నారు కదా మా కృష్ణుడు. దారి చూపిస్తే కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారు? దారి ఒక చూపిస్తున్నారు, చెవులు మూసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. కళ్ళు మూసుకున్నాం, చెవులు మూసుకున్నాం, దారి ఏదో తెలుస్తుంది. అడగట్లేదు, మళ్ళీ దారి అడగట్లేదు కదా. అడగడం కూడా రావాలి కదా. నేను అడగను, ఎందుకు అడగాలి నేను అనుకుంటున్నాను. అంతేనా? కొందరు అడగరు, సందేహాలు ఉంటాయి ఆయన అడగరు. సందేహాలు ఉంటాయి ఆయన అడగరు. దారి తెలియదు ఆయన అడగరు. ఎవరికి నష్టం? సందేహాలుండి అడగపోవడానికి కారణం ఏంటి? ఏం కారణం అయి ఉంటుంది? అడిగితే తక్కువ అయిపోతామేమో అని అదొకటి. అహంకారం, అదొకటి కాదు, అహంకారం అది. అదొకటి, దాని పేరు అహంకారం. అహంకారం ఉంటుంది, నేను తగ్గిపోతానేమో, ఇస్తారేమో. అదే ఈ విషయం కూడా తెలియదా? ఇంకోటి అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అందరూ అని అదొకటి. అదే మళ్ళీ అంతే, అవమానం అని. దాని వెనక మళ్ళీ అహంకారమే. ఎందుకు అవమానం అనుకుంటున్నాం అంటే అహంకారం ఉంది లోపల. లేదా భయం కూడా ఉంటుంది కొందరికి. ఆ భయం వెనుక కూడా మళ్ళీ అదే తక్కువ అంచనా వేయడమే. మళ్ళీ దాని వెనుక అహంకారమే. మనం భయం భయం అంటాం కదా. కొందరు అడగలేరు, భయపడతారు, సంకోచిస్తారు, సిగ్గుపడతారు. అడగండి, దారి అడగండి. దారులు చాలా ఉన్నాయి. భగవంతుడు ఎన్నో తాళ్ళు వేసి ఉంచినాడు. మనం కొట్టుకుపోతున్నామని కనీసం బుద్ధి తెచ్చుకొని ఒడ్డుకు వస్తారేమని చెప్పేసి తాళ్ళన్నీ ఎక్కడికక్కడ తాళ్ళు వేసి పెట్టినాడు. నిరంతరం తాళ్ళు కనిపిస్తాయి. చివరి వరకు 99 ఏళ్ల వయసులో చివరి శ్వాస వరకు, చివరి ఊపిరి వరకు కూడా, అప్పటి వరకు ఇంకా ఆశ ఉంది. ఈ విషయం చెప్పండి. ఇంతవరకు జీవితంలో మీ కోరికలు పూర్తి చేసుకున్నారా? సరే, పూర్తి చేసుకుంటున్నారా? నేను ఇంగు ఫామ్లు చెప్తున్నాను. పూర్తి చేసుకుంటున్నారా? మీ కోరికలను, మీరు అనుకున్న కోరికలను పూర్తి చేసుకుంటున్నారా? నావైతే అయిపోయినాయి స్వామి. శుభం శుభం శుభం. ఇంకా మిగతా వారు చేసుకున్నారా? కాదు, చేసుకుంటున్నారా అంటున్నాను నేను. ఎవరు ఎవరు ఎవరమ్మా? నిర్మలమ్మ పేరుతో ఉంది, అందుకే. సామ్రాజ్యం గారి కోరికలు ఏమి లేవట. ప్రాప్తం ప్రాపణీయం, అలా ఉండాలి జీవితం. కనీసం కోరికలు పూర్తి చేసుకుంటుండండి. సమయం వ్యర్థం చేసుకోకండి. తొందరగా ముగించుకోండి. సమయం లేదు, శక్తి సరిపోవట్లేదు, ఇంద్రియాలు పనిచేయవు. ఇంకా 5 ఏళ్ళు అయితే, ఇంకా 10 ఏళ్ళు అయితే చాలా కష్టం. తిన్న జీర్ణం కాదు, నమ్ముదామంటే దంతాలు పనిచేయవు, చూద్దామంటే కళ్ళు పనిచేయవు. జాగ్రత్త, తస్మా జాగ్రత్త. తర్వాత 13వ శ్లోకం చూద్దాం. విహాయ కామాని యః సర్వాన్ పుమాశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతిం అధిగచ్చతి. నిర్మమ, నిరహంకార. చెప్పండి, పుస్తకాలు ఉన్నవారు ఎవరున్నారు? గురుజీ, మీరు ఆగండి, మీరు అన్ని మీరేనా? ఆగండి, అవకాశం ఇవ్వండి. ఇంకెవరున్నారు పుస్తకం ఉన్నవారు? అంజని మాతాజీ, అంజని. గురుజీ పుస్తకం ఉందా? పుస్తకం లేదు గురుజీ. సరే, నాగవేణమ్మ గారు, అమ్మా చెప్పండి అమ్మా. గురూజీ, నేను మొక్కజొన్నలు కోస్తుంటే చేను దగ్గర కూర్చొని వింటా ఉన్నాను గురూజీ. శుభం శుభం, వింటున్నాను. నాగవేణమ్మ గారు, మహేశ్వరమ్మ గారు. ఓం గురుజీ. 13వ గురుజీ. 13 విషయాన్ కామాన్ యః సర్వాన్ పుమాశ్చరతి. యః పుమాన్, ఏ పురుషుడు. చెప్పండి అర్థము గురుజీ. యః పుమాన్, ఏ పురుషుడు సర్వాన్ కామాన్, కోరికలనన్నింటినీ విహాయ, విడిచి, నిస్పృహ, కోరికలు లేనివాడై, నిర్మల, మమత్వము లేనివాడై, నిరహంకార, అహంకారమును విడిచి, చరతి,
లోకమున వర్తించును సహ వాడు శాంతిని అధిగచ్చతి పొందును. తాత్పర్యము: సంకల్పములను త్యజించి ఆశారహితుడై శరీరమును మొదలు ప్రాపంచిక పదార్థములందు ఇయ్యవి నావే యను మమత్వమును లేక అహంకార రహితుడై నా మానవుడు శాంతిని పొందును. ఓం గురుజీ. మ్యూట్ లో ఉన్నారు గురుజీ మీరు. నాది నేను అనుకోవడం. మమత్వం అంటే మమ అంటే నాది అనడము. అహంకారం అంటే నేను అనడం. నాది నేను ఇది పోవాలి. మమ అంటే నాది, నిర్మమ అంటే నాది కాదు. అహంకారం ఉండకూడదు. అటువంటి వాడు ఏమవుతాడు? అతడు శాంతిం అధిగచ్చతి, శాంతిని పొందుతాడు. ఏం విడిచిపెట్టాలి? కామాన్ విహాయ, కామనలను, కోరికలన్నింటినీ, సర్వాన్ కామాన్ విహాయ, అంటే ఎవడైతే అన్ని కామనలను, అన్ని కోరికలను విహాయ విడిచి నిస్పృహుడు కావాలి. స్పృహ ఉండకూడదు కోరికల పైన. అటువంటి వాడు చరతి అంటే అనుభవిస్తాడు. కోరికలు లేకుండా అనుభవించాలి. లోకమున వ్యవహారం చేయాలి. చరతి అంటే వ్యవహారం చేయడం, అనుభవించడం. అటువంటి వాడు శాంతిం అధిగచ్చతి. రెండు బాగా గుర్తుంచుకోండి. నేను నాది అనకండి, ఎన్నో సమస్యలు పోతాయి. ఇంట్లో కానీ బయట కానీ నేను నాది అనకండి. నేను అనుకున్నట్టే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి, ఇదంతా నాది. నా అహంకారం. అధికారం కాదు, అహంకారం అని చెప్పండి. ఇది నా అహంకారం అనండి. నా హక్కు, నా అధికారం కాదు. ఏమంటారు ఈరోజు నుంచి? ఏమంటారు? నా అహంకారం. ఇది నా అహంకారం అనండి. ఇంట్లో నాది అనకండి. ఇది నా అహంకారం అనండి. ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు? బాగుంది చేస్తారు. అప్పుడు నా అహంకారం అంటే నా హక్కు, నా అధికారం అనకండి. నాది అనకండి. అందుకే యజ్ఞం చేసినప్పుడు ఏమని అలవాటు చేస్తారు? ఇదన్నమమ్మ మమ కాదు, ఇదన్నమమ్మ. ఇక్కడ నిర్మమ పదం చెప్పినారు. నిర్మమ అంటే ఇదన్నమమ్మ, ఇది నాది కాదు, నేను స్వామిని కాదు, యజమాని నేను కాదు, నేను అధికారిని కాదు. నిరహంకార, అహంకారం కూడా ఉండకూడదు. నేనే. రేపు పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపల ఒక పని చేస్తారా? చేస్తాం సార్, చెప్పండి సార్. రాత్రి సంకల్పం చేసుకోండి, అందరూ చేయండి. ఏం చేస్తారు చెప్పన్నా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను అనే పదం వాడకుండా మాట్లాడండి. నేననే ఈ వర్డ్ రావద్దు మాటల్లో. ప్రయత్నం చేయండి. చూడండి ఒకసారి. మిగతా వారు మాట్లాడరు. ఒప్పుకుంటున్నారా లేదా? నేను అనే పదం వాడకుండా ప్రయత్నం చేయండి. వస్తాయి, అవి అలవాటు ఉంది కానీ వస్తాయి. ప్రయత్నం చేస్తారా? నేనేమంటున్నాను? ప్రయోగం. నేను అనే పదం వెంకట్రావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. తాటికొండ వెంకట్రావు గారు, ప్రభు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అందరు చేస్తున్నారు అన్నమాట. నేననే పదం లేకుండా ప్రయత్నం చేయండి. చాలా కష్టమే, అయినా ప్రయత్నం చేయండి. సరేనా? ఈ రెండు పదాలు నేను నాది తగ్గించుకోండి. మాట్లాడేటప్పుడు నాది అనకుండా నా అహంకారం అనండి. ఇది నా అహంకారం. ఇక నాది అనే మాట కాదు, నా అహంకారం అనండి. ప్రయత్నం చేయండి. ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. ఇది ఏ స్థితి అవుతుంది అంటే బ్రాహ్మీ స్థితి అవుతుందట. చూడండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రిచ్చతి. 14వ శ్లోకం. పానేమ్మ గారు ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలే అపి
బ్రహ్మ నిర్వాణం రిచ్చతి. పార్థ ఏషా బ్రాహ్మీ స్థితి. ఇది బ్రహ్మనిష్ఠ జ్ఞాన యోగమునకు అంతిమ అవస్థ. ఏనాం ప్రాప్య న విముహ్యతి. ఈ స్థితిని పొందినవాడు మోహితుడు కాడు. అంతకాలే అపి మరణ సమయమునందును అస్యాం స్థిత్వా ఈ స్థితి ఎందే యుండి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ ప్రాప్తిని రిచ్చతి పొందును. తాత్పర్యము అని ఇట్లు కృష్ణుడు అర్జునునకు బోధించి, ఇది ఏ బ్రాహ్మీ స్థితి. దీనిని పొందిన కర్మయోగి మోహమున పడడు. అతనికి విపరీత జ్ఞానము కలుగదు. వస్తు యథార్థ్యము బోధపడును. శరీర త్యాగము వరకు ఇట్టి స్థితిని విడువక ఉండువాడు మోక్షము పొందును. స్థితప్రజ్ఞుడైన కర్మయోగియే దీనికి అర్హుడు. కావున అందులకై యత్నింపవలయును. ఈ ప్రకరణమున ఏ లక్షణములు స్థితప్రజ్ఞునకు చెప్పబడినవో ఆ లక్షణములను అలవరుచుకున్న సాధకుడు ఒకనాడు స్థితప్రజ్ఞుడు సిద్ధుడగును. యోగి అయి ముక్తిని పొందునని భావము. అక్కడ వస్తు యాథార్థ్యం అంటే వస్తు యొక్క వస్తుస్థితి, వాస్తవిక స్థితి అని అర్థం. యాథార్థ్యం అంటే యథార్థ జ్ఞానం. వస్తువు ఎలా ఉందో అలా, ఎట్లుంటే అట్లా ఉన్నది ఉన్నట్టు అని అర్థం. యాథార్థ్యం ఉన్నది ఉన్నట్టు బోధపడుతుంది. ఒకసారి మొదటికి రండి. ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏముంది? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిం ఆసీత ప్రజేత కిం. ఈ ప్రశ్నకు సమాధానం ఇవన్నీ ఈ శ్లోకాలు, 13 శ్లోకాలు. 1వ శ్లోకం ప్రశ్నలు అయితే 2 నుంచి 14 శ్లోకం వరకు సమాధానము. సమాధానం అయిందా? బ్రహ్మస్థితి వచ్చిందా? వచ్చింది అందరికి? బ్రహ్మ నిర్వాణం అయ్యారా? నిర్వాణ స్థితి వచ్చిందా? బ్రహ్మ నిర్వాణం రిచ్చతి అంటే పొందడం, రిగతవు గతి ప్రాప్తి. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మ ప్రాప్తి. బ్రహ్మలో కలిసిపోయారా? ఇంకా భ్రమలో ఉన్నారా? బ్రహ్మ ప్రాప్తి అయిందా? భ్రమలు మెల్లిమెల్లి తగ్గిపోతున్నాయి గురించి. భ్రమలు పోతున్నాయి. స్థిత ప్రజ్ఞ అంటే సిద్ధుడు అన్నాడు ఇక్కడ. స్థిత ప్రజ్ఞ అంటే సిద్ధుడు కావాలి. సిద్ధిని పొందండి అంటే అంత సాధన చేయడం అవసరం ఉంది. సాధన సాధన సాధన, అభ్యాసం 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 చేయాలి, అలవాటు చేసుకోవాలి. సత్ దీర్ఘకాల నైతంతర్య సత్కారా సేవితో దృఢ భూమిని. అది దీర్ఘకాలం చేయాలి, నిరంతరం చేయాలి, సత్కారపూర్వకంగా చేయాలి, ఇష్టంతో చేయాలి. అప్పుడు దృఢభూమి స్థిరం అవుతుంది. ఒకరోజు చేస్తే కాదు, చేస్తూనే ఉండాలి. వ్యవహారంలో చేయాలి. ఉదయం కూర్చుంటున్నాను, సాయంత్రం కూర్చుంటా అంటే ఏం లాభం లేదు. ఏం లాగుతుంది? కూర్చుంటూనే ఉన్నారు కొందరు. ఏం మార్పు రాదు. వ్యవహారంలో మార్పు రాదు, భాషలో మార్పు రాదు, ఆలోచనలో మార్పు రాదు, అలవాట్లో మార్పు రాదు, భోజనంలో మార్పు రాదు, ఏది మార్పు రాదు. రోజు కూర్చుంటున్నాం, మరి ఏమి లాభం? మార్పు రాకపోతే. ఏమైనా మార్పులు వస్తున్నాయా? ఈ మధ్య మార్పులు జరిగాయా? ఏమైనా చెప్పండి. ఏమైనా మార్పులు వచ్చినాయా? వస్తున్నాయా? వచ్చే అవకాశం ఉందా? ఆశ ఉందా? మార్పులు వచ్చినాయి గురుజీ. వస్తున్నాయా? చాలా మార్పులు వచ్చినాయి. అది ఆచరిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కూడా. ఆచరించేసేపే. ఆచరిస్తేనే ఆనందం. ప్రసాదం తింటేనే ప్రసాదం, ప్రసాదం తింటే ప్రసాదం, చిత్త ప్రసాదం. ప్రసాదము దొరుకుతుందా? ప్రసాదం దొరుకుతుందా? మాట్లాడండి. మరి ప్రసన్నంగా ఉండండి. ప్రసాదం దొరికితే ప్రసన్నంగా ఉండాలి. మరి ఇంకా ఏడుస్తున్నారా? ఇవన్నీ విన్న తర్వాత ఏడవద్దు. ఇక ఈ మధ్య ఏడ్చారా? ఎవరన్నా ఏడ్చిన వారు ఉన్నారా ఈ మధ్య?
ఏడుస్తున్నారా అంటే మీకేం అర్థం కానట్టు, ఇంకా ఏడుపు వస్తుంది అంటే ఏం అర్థం కానట్టు. ఏడుపు వచ్చిందా ఈ మధ్య? ఏడవట్లేదు గురూజీ. మీరు ఏడవట్లేదు, మిగతా వారు ఏడుస్తున్నారు అనమాట. ఒక్కరు మాత్రం ఏడవట్లేదు, మిగతా వారందరూ ఏడుస్తున్నారు. లేదు గురూజీ, ఏడవట్లేదు. చెప్పట్లేదు కదా. గురూజీ ఏడుస్తున్నారంటే మీకేం అర్థం కానట్టే. నేను మొన్ననే విన్నవించుకున్నాను గురూజీ, మీకు అర్జునుడి విషాద యోగం మీరు చెప్పిన వివరణ తర్వాత నాకు అప్పుడప్పుడు జరిగే కొద్ది లేశ మాత్రమైన భయం మొదలైపోయినాయి. అందుకని ఇప్పుడు చెప్పలేదు గురూజీ, చాలా మార్పు వస్తుంది. అర్జున విషాద యోగము వివరణ మొదలైంది అయితే అప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. అర్జున విషాద యోగంలో కొందరికి విషాదం కూడా వచ్చింది, కొందరు ఏడిసిన వారు కూడా ఉన్నారు. అది నాదే అని చెప్పేసి అటువంటి వారు కూడా ఉన్నారు. అర్జున విషాద యోగం కాదు, నా విషాద యోగం అని చెప్పేసి అనుకున్న వారు కూడా ఉన్నారు పాపం. దాని తర్వాత ఏడవద్దు, సరేనా? ఏడవకండి. బ్రాహ్మీ స్థితి పొందాలి, బ్రహ్మ నిర్వాణం పొందాలి, బ్రహ్మనిష్ఠులు కండి. ఇదంతా మనది ఏమీ లేదు, నిజానికి ఊరికి అనుకుంటున్నాం కానీ ఏది మనది కాదు. ఇదన్న మమ నిర్మమో నిరహంకారో, నిర్మమ నిరహంకారం గుర్తుంచుకోండి పదాలు. లేదా సింపుల్ గా ఇదన్నమమ్మ అనండి. నిర్మమ అంటే ఇదన్నమమ్మ. రేపటి నుంచి ఏం చేస్తారు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నేను నాది ఈ పదాలు రాకుండా ప్రయత్నం చేయండి, సరేనా? సరే సార్. అలా అని చెప్పేసి మరి ఇంగ్లీష్ లో మాట్లాడకండి. ఐ లేదు, మైన్ లేదా మై, మై చెప్పండి. ప్రశ్న గురూజీ, చెప్పండి. పరిస్థితులని పరమాత్మ పెడతాడా గురూజీ? మనం అంటాం కదా ఈ పరిస్థితులను పరమాత్మ పెట్టాడు అని. పరిస్థితులను పరమాత్మ లేకపోతే మన కర్మల ద్వారా పరిస్థితులు వస్తాయి గురూజీ? మీకు జన్మ ఇచ్చింది ఎవరు? నా తల్లిదండ్రులు గురూజీ. మీకు ఈ శరీరాన్ని మీ తల్లిదండ్రులు ఇచ్చారా? అంతమా తయారు చేస్తారా వారు? శరీరం తయారు చేస్తారా? మీ తల్లిదండ్రులు శరీరం కారణం, తల్లిదండ్రులు కారణం. అవును గురూజీ. ఇచ్చింది ఎవరు? ఈ శరీరం పంపించింది ఎవరు? మిమ్మల్ని ఈ శరీరాన్ని పంపించింది ఎవరు? ఎందుకు పంపించినారు? మిమ్మల్ని ఈ శరీరానికి ఎందుకు పంపించినారు? కర్మని క్లియర్ కర్మ చేసింది ఎవరు? నేనే గురూజీ. మరి పరిస్థితుల కారణం ఎవరు? నీ పరిస్థితుల కారణం ఎవరు? నీ కర్మే. ఇది వాడుక భాషలో ఎప్పుడు అంటాం గురూజీ, ఇది పరిస్థితుల పరమాత్మలో పెట్టాడు అని. ఏర్పాటు వనరులు చేస్తాడమ్మా, సదుపాయాలు సౌకర్యం చేసి పెడతాడు. పరమాత్మ కష్టపెట్టడం చూడడు, బాగా గుర్తుంచుకోండి. కష్టపెట్టడం ఉండదు. దొంగలు దుర్మార్గు దృష్టి ఉంటే కూడా వారు కూడా సంస్కరించే ప్రయత్నం ఉంటుంది, కానీ అంటే దండన ఉంటుంది. ఆ దండనలో ఉద్దేశం సంస్కరించడమే. కష్టపెట్టడం, బాధ పెట్టడం, బంధనాలు ఉంచడం ఉండదు. కష్టాలు ఉండొద్దనే కదా. దొంగని జైలు ఎందుకు పెడతారు? ఒక దొంగ ఉన్నాడు, జైలు ఎందుకు పెడతారు? ఆ దొంగ వల్ల ఇతరులకు అన్యాయం జరగవద్దు, కష్టాలు నష్టాలు జరగవద్దని కదా. ఒక హంతకుడు ఉన్నాడు, జైలు ఎందుకు పెడతారు? మళ్ళీ అటువంటి నష్టాలు కష్టాలు జరగవద్దు, బాధలు ఉండొద్దు ఇతరులకు. అలాగే ఆ దొంగను కానీ ఆ హంతకుని విడిచిపెట్టేస్తే ఇంకా దొంగతనం చేస్తాడు, ఇంకా పెద్ద దొంగ అవుతాడు కదా. పెద్ద పాపం చేస్తాడు, పెద్ద నేరం చేస్తాడు కదా. జైలు పెట్టేస్తే పెద్ద నేరం చేయకుండా కాపాడమే కదా. ఇతరులను కాపాడు, 10 మందిని కాపాడమే, వాణ్ణి కూడా పెద్ద తప్పు చేయకుండా, పెద్ద పాపం చేయకుండా కాపాడడం అవుతుంది జైలు పెట్టడం. అలా ఒక దొంగని జైలు పెట్టి ఏం చేస్తారు? రోజు కొడతారేంటి? లేదు. మనల్ని అంతే. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనం జైలు పెట్టాడు. ఈ అస్థి పంజరం కదా, ఈ శరీరం అనేది ఒక అస్థి పంజరం. దీని పేరు అస్థి పంజరం. జైలు శరీరం పెట్టి ఏం చేస్తున్నాడు? ఎన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చాడు మీకు? ఇంద్రియాలు ఇచ్చాడు అనుభవించడానికి, పంచమహాభూతాలు, ఎన్నో వనరులు, ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు చేసి పెట్టినాడు. అనుభవించమన్నాడు.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, బాగుపడండి, అవకాశం ఇస్తామని చెప్పేసి అవకాశం ఇచ్చినాడు కదా. అవును గురుజీ. పరిస్థితులు అంటే కష్టపెట్టే పరిస్థితులు కాదు, సౌకర్యాలు, వనరులు, సదుపాయాలు, వసతులన్నీ ఏర్పాటు చేసి పెట్టి అనుభవించండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. అర్థమైంది గురుజీ. అన్నమాట. గమనించండి, ఇప్పుడు అందరికీ ఉన్నట్టుగానే సూర్యుడు గాని, చంద్రుడు గాని, గాలి గాని, నీరు గాని, ఇదంతా బయట ఈ వ్యవహారం ఉందో పంచమహాభూతాలు అందరికి ఇచ్చినాడు. అందరు దొంగలు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, మంచివారు, చెడవారు, అందరూ ఉంటారు. అందరికి సమానం కదా. పక్షపాతం ఉందా ఏమైనా? లేదు. కష్టాలు మనం తెచ్చుకుంటున్నాం, మనం వాడుకోలేకపోతున్నాం. తెలియక, సరైనటువంటి జ్ఞానం లేక, విద్య లేక, అనుభవం లేక, చెప్పేవారు లేక, వినేవారు లేక, కారణం అది. ఇంకా ధన్యవాదాలు గురుజీ. ఓం శుభం. ఇంకా ప్రశ్న, సందేహాలు? 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈ 4వ అధ్యాయం అంతా కూడా వాడుకలో ఉన్నటువంటి గీతలో 2వ అధ్యాయమే సుమా. ఇందులో 4వ అధ్యాయం అంటే ఇందులో ఈ టాపిక్స్ ను బట్టి, విషయాలను బట్టి వర్గీకరించడం జరిగింది అధ్యాయాల పేరుతో. 5వ అధ్యాయం కర్మ సన్యాస ఆవశ్యకత గురించి వస్తుంది. ఇందాక వాడుకున్నటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయంలో నేను ఉన్నాం. కొన్ని సెలెక్టెడ్ అంటే ప్రక్షిప్త శ్లోకాలు తీసివేసి మిగతా శ్లోకాలు తీసుకోవడం జరిగింది ఇందులో. ఇంకా ఏమైనా ప్రశ్నలు, సందేహం ఉంటే అడగండి. ఏమైనా గుర్తున్నాయా? మీరు ఇచ్చిన మాటలు, ఇందాక నాకు ఇచ్చిన మాటలు, చేసిన వాగ్దానాలు గుర్తున్నాయా? రేపు నుంచి ఏం చేస్తారు? ఉన్నాయి స్వామి, ఉన్నాయి. గుర్తుంచుకోండి. శుభం. ముగించేద్దాం మరి. ఓం స్వామి. ఓ ముందుగా పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. గోపదేవ శాస్త్రి గారి గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరు కూడా అభినందనలు, పరమిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. చేద్దాం. ఓం.